హాయ్ గైస్, ఈ వీడియోలో మనమైతే వైజాగ్లో మొదటిగా గుర్తొచ్చే 11వ శతాబ్దం నాటి టెంపుల్ సింహాచలం ఎన్నో ఆసక్తికరమైన విషయాలతో పాటు మన ఎదవలు చేసిన అల్లరిని కూడా చూసేద్దాం. అర్జెంటుగా మొక్కు తీర్చుకోవాలని మా ప్రభాతో పాటు ఆగ మేఘాల మీద వెయిట్ మాకంత సీన్ బడ్జెట్ లేదు కాబట్టి కూర్చుని ట్రైన్లో అయితే వచ్చేసాం. ఏంటో అండి, హనుమంతవాక దగ్గర ఉన్న ఈ హనుమంతు వారిని చూస్తే చాలు వెనుకున్న కైలాసగిరి కొండంత ధైర్యం వచ్చినట్టు అనిపిస్తుంది. ఫ్రెష్గా పొద్దున్నే బళ్ళు వేసుకుని దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాం. రోడ్స్ చూడడానికి విశాలంగా ఉన్నా చలికి మాత్రం గజాలు గడగడలాడుతున్నాయి. 10 నిమిషాల్లో కొండ దగ్గరికి రీచ్ అయ్యి 10 రూపాయలు టికెట్ అయితే తీసుకున్నాం. ఈ ఘాట్ రోడ్స్ చూస్తుంటే నాకైతే అరకు రోడ్స్ గుర్తొస్తున్నాయి. ఆల్మోస్ట్ కొండ మీదకి రీచ్ అయ్యామన్నప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ మట్టి రోడ్ మీద వెళ్తే మంచి వ్యూ పాయింట్ ఉందని మా యాదవ తీసుకుని వెళ్ళాడు. స్టార్టింగ్లో ఎగ్జైటింగ్గా అనిపించిన రోడ్ చూస్తుంటే అమెజాన్ అడవుల్లోకి షార్ట్ కట్లా అనిపించింది. ఫైనల్గా కొండ మీద ఉన్న వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం. ఇంత హై పీక్ నుంచి సిటీని చూస్తుంటే బుర్రపాడుంది. చూడ్డానికి సిటీని మొత్తం చుట్టి మంచు దుప్పట్లో పెట్టినట్టు ఉంది. చిన్నప్పటి నుండి కొండ మీద ఏంట్రా వెలుగుతుంది అనుకున్నా. ఇప్పుడు తెలిసిందండి మన స్వామివారి శంఖచక్ర నామాలని. మా ప్రభ అయితే తీసిన ఫొటోస్ చూసి మురిసిపోతుంది. బట్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫొటోస్ పిచ్చున్న వాళ్ళకైతే ఈ లొకేషన్ చాలా బాగా నచ్చుతుంది. ఆ పక్కనే మనకి ఆదిశేషు మీద కూర్చున్న నరసింహస్వామితో ఎదురుగా గరుత్మంతుడు నమస్కరించి ఉంటారు. ఇంతలో మా ప్రభాలు మా యదవ బ్యూటీ సీక్రెట్ని రివీల్ చేసింది. ఈ మురికి నీళ్ళే ముఖానికి పూసుకుంటాడని ముక్కు మూసుకుని మరీ చెప్పింది. ఇక్కడ నుంచి చూస్తుంటే సింహాచల దేవస్థాన స్ట్రక్చర్ అంతా క్లియర్గా కనిపిస్తుంది. వ్లాగ్ చేస్తున్నా అనగానే ఓవర్ యాక్టింగ్ స్టార్ట్ చేసింది మా ప్రభాలు. టేక్ 1 టేక్ 2 ఇలా టేకుల మీద టేకులు తీస్తూనే ఉంది. టాలెంట్ లేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. తిరిగి వెళ్తుంటే సైడ్లో ఏదో దారి కనిపించింది. తిరిగి చూసేలోపు చుక్కైపోయింది ఈ పిల్ల. ఓల్డ్ వ్యూ పాయింట్ కదా, చాలా బాగుంటుందని లేడి పిల్లలా గెంతుకుని వచ్చేసింది. ఫైనల్గా జరిగింది ఇది. చుట్టూ చెట్లను చూస్తే చాలు బేర్ హిల్స్ లా ఫీల్ అయిపోతుంది. బల్లికి భయపడిపోయి ఇది సర్వే స్కిల్స్ నేర్పిస్తుందంట. చూడండి, మర్రి చెట్లను చూడగానే మళ్ళీ సోది స్టార్ట్ చేసింది. ఫోటోస్కి ఇదొక మంచి హాట్ స్పాట్ అని చెప్పొచ్చు. చాలా బాగా వచ్చాయి. మీలో చాలా మందికి గిరి ప్రదక్షిణ అనగానే గుర్తొచ్చేది అరుణాచలం. అయితే మా వైజాగ్ వాళ్ళకు మాత్రం ఏడాదికి ఒకసారి చేసుకునే గిరి పౌర్ణిమ. అదే రోజు చాలా మంది గురు పౌర్ణిమగా చేసుకుంటారు. లక్షల మంది భక్తులు పాదరక్షకులు లేకుండా 32 కిలోమీటర్లు సింహాచలం కొండ చుట్టూ తిరిగి స్వామివారిని దర్శించుకుంటారు. చాలా మంది చెప్పిన కథల ప్రకారం ఈ సింహాచలం కొండ మీద చాలా ఔషధ మొక్కలు ఉన్నాయని, ఇలా కొండ చుట్టూ తిరిగినప్పుడు వాటి నుంచి వచ్చే గాలి మనిషిలో చేరి అన్ని రకాల శరీర ఇబ్బందులను దూరం చేస్తుందని భక్తులు నమ్ముతారు. పొద్దున్నే రావడం వల్ల 10 నిమిషాల్లో దర్శనం అయిపోయింది. నాకైతే చందనంతో అలంకరించిన స్వామివారిని చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. ప్రసాదాలు తీసుకుని పక్కనే ఉన్న గోశాలకైతే వచ్చేసాం. ఇక్కడ భక్తులు మొక్కుకుని మరీ ఎద్దు దూడల్ని అప్పన స్వామివారికి సమర్పిస్తారు. ఈ గోవుల మధ్యలో ఆ గోవర్ధుడు ఎంత ముద్దుగా ఉన్నాడో మొదట చూసి గ్రహాంతరవాసి గబ్బిలాలనుకున్నా. తరువాత అర్థమైంది ఇవి గిన్నెర కోళ్ళు అని చెప్పి. ప్యాకెట్ పులిహోర ఏం కాకుండా లేపేశాయి. గోశాల పక్కనే తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రతిరోజు ఉదయం సాయంత్రం నిత్య అన్నదానం అవుతూ ఉంటుంది. మధ్యాహ్నం 11:30 నుంచి 2:30 వరకు, మళ్ళీ రాత్రి 7 నుంచి 8 వరకు అన్నదానం ఉంటుంది. నేనైతే అన్నప్రసాదంలో పెట్టే సాంబార్కి పెద్ద ఫ్యాన్. మన ప్రభ అయితే జుర్రుకొని తాగేసింది. అది వేరే విషయం అనుకోండి. ప్రసాదం కౌంటర్ పక్కన ఉన్న శివాలయంలో స్వయంగా మన చేతులతోనే అభిషేకాలు కూడా చేయొచ్చు. మీలో ఎంతమందికి నక్షత్రవనం గురించి తెలుసు? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకి ఉన్న 27 నక్షత్రాలకి 27 చెట్లు ప్రతీకగా ఉంటాయి. ఎవరైతే వారి నక్షత్రానికి తగ్గ చెట్టును పెంచుతారో వాళ్ళకి ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని పెద్దలు చెప్పేవాళ్ళు. నాకైతే ఇది మొక్కల పెంపకానికి ఎంకరేజ్ చేయడానికి అలా చెప్తున్నారని నమ్మకం. గాలి పీల్చుకోవడానికి సమయం లేని ఉరుకులు పరుగులు జీవితంలో మొక్క నాటడానికి సమయం లేక ఇలా చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి నక్షత్రవనం ఒక షార్ట్ కట్. మా యదవ ప్రదక్షిణాలు చేయరా అంటే ఓవర్ యాక్టింగ్ కూడా చేస్తున్నాడు. ఇట్స్ అ జాగర్స్ పార్క్. చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.
సింహాచలంలో ఏది మిస్ అయినా అవ్వకపోయినా ఇక్కడ గోపురం ముందు సెల్ఫీ దిగడం మాత్రం మిస్ అవ్వరు. దర్శనం కూడా ఇంత టైం పట్టలేదు, కానీ సెల్ఫీకి మాత్రం ప్లేస్ కూడా లేనంత బిజీగా ఉంది. ఫైనల్గా గాయత్రి పీఠం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక టెంపుల్ క్లోజ్లో ఉండడం వల్ల బయట నుంచి దర్శనం చేసుకుని వెళ్ళిపోయాం. మధ్యలో జరిగిన చాలా ఫన్ రికార్డ్ చేయడం మర్చిపోయాం. బట్ మీకోసం మైసూర్లో ఫన్ మాత్రం మాత్రం మిస్ అవ్వకుండా మీ ముందుకు వచ్చేస్తాం. ఈలోపు వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. గంట కొట్టడం మర్చిపోకండి మావా. అంతవరకు స్టే ట్యూన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.